పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగవు నీ శక్తి
లేచి నిలబడ్డట్టయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. మైక్ లేకున్నా పర్వాలేదు, మన గొంతునే ఒక మైక్ గా వాడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు మహిమ, మహిమ, మహిమ. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమే నీ సింహాసనం, భూగోళమే నీ పాదపీఠం. ఆకాశమే నీ సింహాసనం, భూగోళమే నీ పాదపీఠం. Oh
సమర్పిస్తూ మన మధ్యన బాబాయ్ ప్రార్థన చేశారు. వాక్యం ద్వారా దేవుడు అందరితో మాట్లాడులాగునా, తన దాసుని దేవుడు వాడుకొనులాగునా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆకాశం నీ సింహాసనమై ఉన్నది తండ్రి, భూమి నీ పాదపీఠమై ఉన్నది నాయన. అయ్యా తండ్రి, భూమి మీద నరులంగా నాయన నీ బిడ్డలంగా మమ్మల్ని జన్మింప చేసినందుకు వందనాలయ్యా. ఈ జన్మ మాకు సార్థకతం చేసుకున్నా తండ్రి. ఇదిగో నాయన, మీరు వాక్యమై ఉన్న దేవుడవు అయ్యా. వాక్యంలో మీరుండి మాట్లాడండి అయ్యా. నీ బిడ్డను శిలువ చాటును మరుగుపరచండి. నోట్లో నోరై ఉండి మీరు మాట్లాడండి అయ్యా. మాకు కావలసిన వాక్యమును విడుదల చేయండి, లోతైన మర్మములను తెలియచేయండి అయ్యా. అది మా శరీరానికి నాయన గొప్ప ఆహారంగా నా తండ్రి మీరు మలుచుమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీకు వందనాలు. ఇదిగో నాయన, నిన్నటి రోజంతా నాయన చక్కటి వర్తమానంతో నాయన మేము సమృద్ధిగా నా తండ్రి మరి వాక్యంలో నిమగ్నమైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, నేత్రాశ నాయన, మరి శరీర క్రియలు నాయన, లోకపు డంబము ఇవన్నిటికి లోనై ఉండకుండా కేవలం ఆత్మతో విశ్వాసంతో మెలిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు. చిన్న మంద భయపడకంటున్నావు దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, చిన్న మందగా మేము ఉన్నామయ్యా. అయ్యా నాయన, మాకు కాపరిగా మీరున్నారు అయ్యా. నీ బిడ్డలు మాకు కాపరిగా ఉంచినారు దేవా, నీకు వందనాలు అయ్యా. పిడి ఎడమకు తొలగిపోకుండా, ఏ అపవాది మమ్మల్ని దొంగలించకుండా, ఏ క్రూరముఖం మమ్మల్ని ఆవరించకుండా, సాతాను శక్తులు మమ్మల్ని తాకకుండా, చీకటి శక్తులు మమ్మల్ని తాకకుండా, మంత్రిక శక్తుల ప్రభావం మమ్మల్ని తాకకుండా, మరి ఏది నాయన నీ బిడ్డలను ముట్టితే నీ కన్నుగుడ్డును ముట్టినట్టుగా అంటున్నావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ ఆలయంలో మీ యొక్క సన్నిధి తోడుగా ఉన్నది తండ్రి. మీ యొక్క ఉపమానం ఇక్కడ ఉన్నది దేవా, మరి మీ స్వస్థత ఇక్కడ ఉన్నది తండ్రి. యేసు నామంలో బలమైన నాయన శక్తి ఉన్నదని నమ్ముచున్నాం తండ్రి. గొలియాతును ఒక్క రౌతుతో పడగొట్టినటువంటి శక్తి ఉన్నది దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం గొప్ప దేవుడా, శక్తివంతుడా, మహోన్నతుడా. ఇదిగో నాయన, ఆకాశంలో మీరు తేరి చూస్తున్నారు తండ్రి, నరులను పరిశీలన చేస్తున్నారు దేవా. ఒక్క హృదయాన్ని మీరు పరీక్షిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, మరి నీ బిడ్డలు నా తండ్రి ఒలివ మొక్కల వల్ల ఎదుగుటకు నీరు గట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా, మా కుటుంబాలుగా దీవించబడాలి, మా కుటుంబాలుగా రక్షింపబడాలి, మా కుటుంబాలుగా నాయన నూతన కార్యములను జరిగించాలి, మా కుటుంబాలుగా నా తండ్రి గొప్ప ప్రార్థన పరులుగా ఎదగాలి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలు నాయన ఒక్కొక్క స్తంభంగా నిలబడాలి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, మీ అగ్ని స్తంభము మాకున్నది, మీ మేఘ స్తంభము మాకున్నది, మా మధ్యలో ఉన్నది. మీరే నిత్యము కాపు కాస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకునే దేవుడమయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ చిత్తంలో మేమేమై ఉన్నామో నీకే తెలుసు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, మరి రేపు ఏమి జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఈ రోజంతా నాయన నిన్నటి వల్ల కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం నాయన. వాక్యమై మీరుండి వాక్యంలో మీరు మాట్లాడండి నా తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప క్షేమము మాకు దయచేయండి. సకల రోగులకు కారణపుత్రుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, మరి మా సన్నిధికి వచ్చే నీ సన్నిధికి వచ్చే మరి నాయన, మరి మాజీ సర్పంచ్ వెంకటయ్య మరి ఎంజం హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తంలో ఆ బిడ్డడు ఏమై ఉన్నాడో నాయన నీకే తెలుసు. నీ చిత్తమైతే ఆ బిడ్డను బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎంజం ఆసుపత్రిలో నాయన అనేక రోగులు ఉంటారు తండ్రి, నాయన వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన చంటి పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల క్షేమము అయ్యా, మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు.
ఇక్కడికి వచ్చిన పసిబిడ్డలను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా జ్ఞానమందు వయస్సు ఎదుగుదల నాయన మనుషుల దయ దేవి దయ పిల్లల మీద ఉండునుగాక. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేమందరం నాయన మంచి ఆసక్తితో నింపబడుదుముగాక. నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఆయన గ్రామం జాతి వరకుల భేదము లేకుండా సకల జనులు నీ సన్నిధికి వచ్చుదురుగాక. తండ్రి నీ నామానికి మహిమ కలుగునుగాక. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములలో చూడవలనని నా ప్రాణము ఎంతో మనసపడుచున్నది, అది తుమ్మతిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో ఎగురవేచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాసం చేసేను. గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొంది మనుషులు ధన్యులు. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో బడి విరుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి అభిలాషము బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయుదు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవా చెవియొగ్గు. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాణిని ముఖమును లక్షింపవు. నీ ఆవరణంలో ఒక దినము గడపడ 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారము నిర్వహించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే యశీద్లకు సాక్ష్యం చెప్పాలి. లేని ఎడల దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. దేవుడు అందరి జీవితంలో కార్యం చేసే దేవుడు. ఓకే, సాక్షాత్ అయినట్లయితే వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. కొద్దిసేపు దేవుని మాటలను పంచుచుండగా మనము శ్రద్ధ కలిగి అల్లరి చేయకుండా ఎవరి పిల్లలు నిన్నేటిలో దేవుని మాటలను మనం శ్రద్ధగా విందాం. సమయాన్ని దేవుని దాసులకు అప్పగించుకుందాం. సరే, అందరం చేతులకు దేవుని తుదుతాం. సమయము ఈ దినము మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
నీవుంటేనే మాకు సమాధానం, నీవుంటేనే ప్రభా మా హృదయ అంతరంగములు ప్రభా తెప్పరిల్లిపోతాయి తండ్రి. నీకు స్తోత్రం. జీవజలమా, జీవజలమును అనుగ్రహించమని వేడుచున్నాను తండ్రి. నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడమని వేడుచున్నాను తండ్రి. యేసయ్య మాట్లాడగల దేవుడవు తండ్రి. నీవు సజీవుడవు, జీవం గల దేవుడవు, పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ కలుగును గాక. యేసు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కీర్తన పాడుకుందాం. ప్రభు యేసు క్రీస్తు దేవుడు ఎప్పుడైతే తన మందిరానికి పిలిచాడో, ఏ రీతిగా ఆయన మేలు చేశాడో, ఏ రీతిగా ఆయన క్రియలు చేశాడో, ఏ రీతిగా నడిపించాడో, ఏ రీతిగా నిర్వహించాడో, ఇలాంటి సమాధానము అనుగ్రహించి బలపరిచాడు అనే విధానాన్ని ఆలోచిస్తూ చిన్న కీర్తన రాస్తాను. మనం విన్నాము. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను నాలో నివసించుచున్నది నీ కృపయే, నన్ను నడిపించుచున్నది నీ కృపయే, నివసించుచున్నది నీ నాలో నివసించుచున్నది
రీతికైనా ఏదైనా కార్యం చేసేది దేవుడే. హల్లెలూయా. నడిపించాలన్నా, నిలబెట్టాలన్నా, ప్రార్థన నేర్పాలన్నా, వాక్య చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా ఏదైనా అది దేవుడు. హల్లెలూయా. ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా ఆయన చిత్తమైతే మనం ఏదైతే వద్దనుకుంటామో దేవుని సంఘంలో, దేవుని చర్చిలో ఆయనే నేర్పిస్తాడు. హల్లెలూయా. నేనేం చేస్తానులే, నాకేం చేయవచ్చు, దేవుని సేవ అంటే మహాభారము, దేవుని పరిచయం అంటే మహాభారం అనుకునే రోజులలో ఎందుకు వీళ్ళు చేయలేరు అని దేవుడు ఒక లక్ష్యం ఉంచి పట్టుపట్టి ఆయన తల్లిదండ్రులు నడిపించడం ప్రారంభించారు. హల్లెలూయా. నిన్నటి దిన పరిశుద్ధాత్మ దేవుడు మహా గొప్ప రీతిగా మాట్లాడుచు ఆయన తన బలములను అనుగ్రహించి తన ఆత్మను కుమ్మరించి వాగ్దానములు చేసి ప్రవచన రీతిగా మాట్లాడి గొప్ప ఆత్మతో మనందరూ నింపినందుకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని మహాకృప. ఆమేన్. ఎవరికి కలిగని భాగ్యం, ఎవరికి దొరకని భాగ్యం దేవుడు ఇక్కడి దినాన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. గొప్ప ఆత్మకు నిన్న చాలా సంతోషం అనిపించింది, నాకు నిన్న చాలా ఆనందంగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని దినముల తర్వాత ఇలాంటి ఒక ప్రదేశం మరియు ఇలాంటి ఆత్మీయత నింపబడిన వాక్యములు మనం నేర్చుకున్నామని ఎంతో ఆనందం. హల్లెలూయా. ఇక్కడ 84వ కీర్తనలో పురాహ కుమారులు కీర్తన పాడుచున్నారు. చదువుదాం. యెహోవా మందిర ఆవరణంలో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి అగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాళ్ళ కోవెలకు భూమి స్థలము దొరికెను. హల్లెలూయా. పురాహ కుమారులు కీర్తన పాడుచున్నారు. నా దేవా, నా రాజా, పిచ్చుకలకు పిల్లలు పెట్టుటకు నీ యొక్క మందిరంలో నివాస స్థలం దొరుకుతున్నది. హల్లెలూయా. ఇటు మందిరాన్ని ప్రేమిస్తున్నారు, మందిరానికి రావడానికి ఆశిస్తున్నారు, మందిర యొక్క ఆవరణాలను ఎక్కిస్తూ వాటి యొక్క మందిరం యొక్క విలువను తెలుసుకొని ఆ మందిరాన్ని గురించి వివరిస్తున్నారు. ఆ మందిరానికి వెళ్ళి ఇటు కీర్తనలు పాడుచున్నారు. వారికి మందిరం అంటే ఎంత ఇష్టము, వాటికి మందిరం అంటే ఎంత ప్రాణం, వాటికి మందిరం అంటే ఎంత గొప్ప ధన్యతగా భావిస్తున్నారు పురాహ కుమారులు. ఆ మందిర ఆవరణలోనికి వెళ్ళాలని వారి ప్రాణం అట ఆశపడుచున్నదట, అది సొమ్మసిల్లుచున్నదట. ఇటు ఆశపడుచున్నది, యెహోవాను చూడాలి, ఆయనను దర్శించాలి, దేవుని నామాన్ని నేను స్మరించాలి, ఆయనను ధ్యానించాలి, ఆయనను ప్రార్థించాలని ఆశపడుచున్నదట మందిరానికి వెళ్ళి. మరి సొమ్మసిల్లుచున్నదట. అంత దృష్టపడుచున్నాడు వాళ్ళ హృదయాలు, వారి ఆత్మలు, వారి యొక్క దేహం మందిరాన్ని చూడాలి, మందిరానికి వెళ్ళాలని వీరే ఆశపడుచుంటే మందిరము ఎందుకు అని బయట తిరిగే సహోదరులు ఉన్నారు. హల్లెలూయా. మందిరంలోకి రావడానికి కారణం, మందిరానికి వెళ్ళడానికి కారణం ఏంటిదంటే మందిర ఆవరణలో దేవుని యొక్క కృపలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. హల్లెలూయా. మందిర ఆవరణ, మందిరానికి ఎందుకులే, మందిరానికి కూడా ఏం లాభం, ఎందుకు ఇంకా బయట తిరుగుతా, మన బయటలో కొన్ని టేర్ల కూడా తిరిగిందన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన మందిర ఆవరణకు వచ్చిన తర్వాత తెలిసింది ఆత్మీయ రీతిగా ఆ దర్శనాలు, ఆత్మీయ రీతిగా ఆ యొక్క వరములు, ఆత్మీయ రీతిగా ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన మాటలు ఇవన్నీ మందిరంలోనే దొరుకుతాయి. హల్లెలూయా. దావీదుతో ఎవరు అన్నారట, ఇదిగోరా మనము వెళదాం మందిరానికి, యెహోవా మందిరానికి వెళదాం అనగానే ఆయన ఎంతో ఆశపడ్డాడు. హల్లెలూయా. వెళ్ళడం కాదు,
ఎవరో నాతో అనను, ఇదిగో మనం యెహోవా యొక్క మందిరానికి వెళ్ళేదాం రానగానే ఆయన హృదయం సంతోషించడం. హల్లెలూయా అంటారు. ఎవరన్నా ఇవాళ పెళ్ళి మనం పెళ్లికి వెళ్దామంటారు. హల్లెలూయా ప్రార్థన కాదా? ప్రార్థన ఎందుకు వెళ్దాం? ఇంకేనా ఫంక్షన్ కదా, నిన్న ఉపాధ ప్రార్థన ఉంటే మా ఇక్కడ రాముడికి వెళ్దాం పాట తర్వాత హల్లెలూయా దేవుడి మందిరం. ఆమేన్. కొరావు కుమారులకు దొరుకుతున్న ఒక భాగ్యం, కొరావు కుమారులకు దొరుకుతున్న ఒక ధన్యత ఏంటిదంటే యెహోవా మందిరంలో ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. ఆ మందిరానికి వచ్చి వారు ఈ ఆశలు, ఈ యొక్క కోరికలు, వాళ్ళ ప్రాణం కృష్ణ వచ్చిన ప్రాణాన్ని కోరికలు తీర్చుకోవడానికి, దేవుని యొక్క యుద్ధ నుండి ఆత్మను పొందుకోవడానికి నిన్న చూసాం. ఎంత ఆశ, ఎంత గొప్ప ఆత్మను మనకు దేవుడు అనుగ్రహించాడు. నాకు ఉపవాస ప్రార్థన మందిరానికి రావడం వల్లనే కదా మనకు లభించింది ఆత్మీయ విషయాలు, ఆత్మీయ యొక్క వరం. ఒకవేళ రాకపోతే అది మనకు లభించకపోతే, రాకపోతే మనకు అలాంటి మాటలు దొరకకపోవు, అవి ఆత్మీయ మాటలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరొక మాట చదువుకుందాం. 5వ వచనం చదువు. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా తర్వాత చదువుకుందాం. ఈ వచనంలో కొరావు కుమారులు నీ వలన బలము నొందుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. బలము పొందుకున్న వారు ఉంటారు, బలహీనులు ఉంటారు. బలము పొందుకున్న తర్వాత బలాన్ని తొలగించుకున్న వారు ఉంటారు, బలహీనులైన వారు ఉంటారు. ఈ బలము పొందుకున్న వారు ఎవరంటే వారు ధన్యులట. ఆ బలాన్ని మనం దేనికోసం ఉపయోగించాలి? ఆ దేవుడు ఇచ్చిన బలాన్ని వేటి కోసం ఉపయోగించాలి? ఆ బలముతో మనం ఏం చేయాలి? ఒకవేళ బలము లేకపోతే, బలహీనులమైతే మన పరిస్థితి ఏమవుతుంది? చాలా మంది బలహీనులు. ఒకవేళ దేవుని బలము మనం లేకపోతే, బలము క్షీణించిపోతే ఆ పరిస్థితి తట్టుకునే పరిస్థితి అవుతుంది. హృదయం కలవరపడుతుంది, భయాందోళన కలుగుతుంది, రాత్రి వేళలో నిద్ర పట్టదు. కొన్ని సమయాలలో మనకి ఆందోళన కలుగుతుంది. ఎందుకు మన బ్రతకాలి? బలం ఉండదు మనలో. లేనప్పుడు ఎంతో క్షీణించిపోతాం, ఎంతో వేదన పడిపోతాం, ధైర్యం చాలదు. బలం ఉంటే నాకు ఎదురు వాడిని కొట్టాలన్నా, ఎదురు వాళ్ళు ఏమైనా చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా బలం అవసరం ఉంది. శత్రు సైన్యము మీదికి వచ్చినప్పుడు దానికి జయించాలన్నా బలము ముఖ్యం. అదే బలము లేకపోతే మనం దేనిని జయించగలం? హల్లెలూయా. అందుకని యెహోవా మందిరములో మనం బలం పొందుకున్న వారము ధన్యులా. హల్లెలూయా. హల్లెలూయా. బలము పొందుకున్నప్పుడు ఆ బలాన్ని శత్రువుల ఎదుట ఉపయోగించాలి. శత్రువులు ఎవరంటే మనుషులు కాదు, మనకు శత్రువులే అంటే అపవాది వారి సైన్యం. హల్లెలూయా. నీవు మందిర ఆవరణ పొందుకున్న బలాన్ని ఎక్కడ ఉపయోగించాలి? నీ ఎదురుకు పరిగెత్తుకున్న వస్తున్న శత్రువులు, అదృష్టమైన శత్రువులు నీ యుద్ధకు వస్తున్నాయని నీ వెలయేరగాలే. హల్లెలూయా. నీవు రహస్యమందు నువ్వు ఎప్పుడు నిద్రించుతున్న సమయంలో నీ పైకి యుద్ధానికి రావచ్చు, నువ్వు మేలుకున్న సమయంలో నీ పైకి ఉదయం రావచ్చు, వాళ్ళకు చేతపడి శక్తుల మాదిరిగా రావచ్చు, మంత్ర శక్తులుగా రావచ్చు. నీ బలాన్ని క్షీణించడానికి ఏదో రీతిగా నీ యుద్ధకు రావచ్చు. నువ్వు ఎలా ప్రదర్శించాలి, వాటిని ఎలా పరీక్షించాలి? హల్లెలూయా. ప్రభుని బలం ఇచ్చింది. ఆ యొక్క దుష్ట శక్తులను నీ యొక్క కను దృష్టి ద్వారా తెలుసుకొని, నీ ఆత్మ ద్వారా తెలుసుకొని వాటికి యుద్ధానికి చేరాలి అంటే నీవు మోకరించి దేవుని స్తుతించు ఉండు. ఆ శత్రువులు అంచడి నడే పారిపోతాయి. హల్లెలూయా. ఇది ప్రార్థన బలం. హల్లెలూయా. మరి మోకరించడానికి కూడా ప్రార్థన బలము కావాలి, మోకాళ్ళ బలం. మోకరించడం కూడా బలం కావాలి. బలం లేని ఎలా మోకరించగలుగుతాం? అసలు ఆశ కలిగి ఉండాలి. నేను ప్రార్థన చేయాలి, నేను మోకరించాలని ఆశ కలిగి ఉండాలి. బలము పొందుకున్నావు, ఆ బలాన్ని తొలగించడానికి కూడా ఒక దురాత్మ శక్తులు, కొన్ని ఆత్మలు ఉంటాయి. ఎలాంటి ఆత్మలు అంటే డెలీల లాంటి ఆత్మలు. హల్లెలూయా. డెలీల లాంటి ఆత్మలు ఉంటాయి. బలాన్ని క్షీణింపజేయడానికి, బలాన్ని కృంగతీయడానికి, బలాన్ని తొలగించడానికి. నీవు దేవుని యొక్క పొందుకున్న ప్రతి బలమైన శత్రువుకు నచ్చదు. నేను నీకు వాక్యంలో విన్నాను.
అపవాదికి నచ్చదు. మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని బలం పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి ఉండదు. కోల్పోవాలి, సమస్తం కోల్పోవాలి, రోడ్డు మీదకి రావాలి, పిల్లలు అడక తినాలి, రోడ్ల మీద తిరగాలి. వీడు ఆ రీతిగా కానీ ఆ బలాన్ని ఏ రీతి అయినా బలాన్ని పొందుకోలేకుండా చేసే వారికి ఉన్నది. యోబు యుద్ధకు వచ్చేయమన్నాడు. తన బలాన్ని, తన ఆరోగ్యాన్ని, తన ధనాన్ని సమస్తము దోచుకున్నాడు. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదాలు వారికి దోచుకోవాలని ఆశ ఉంటుంది కదా. మనకు మొదట ప్రభు ఏమి ఇస్తాడంటే సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థన బలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. విశ్వాస బలాన్ని అనుగ్రహిస్తాడు, రక్షణ బలం అనుగ్రహిస్తాడు. ఇచ్చిన తర్వాత వాటిని ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. పొద్దులే సాయంత్రంలో, పొద్దులే సాయంత్రంలో అనుకుంటే అపవాది చేసే బాణాలకు గురైపోతాం. హల్లెలూయా. న్యాయాధిపతులకు వద్దాం. న్యాయాధిపతులకు 16వ అధ్యాయం ధ్యానించుకున్న వాక్యము. ఒక్కొక్క వచనాన్ని ధ్యానిద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం న్యాయాధిపతుల నుండి 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు ఇతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఎలాగో అతనిని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్భమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చేదని చెప్పారు. హల్లెలూయా. చూడండి, సంసోనుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం ఉన్నది. ఆ బలముతోని సంసోను ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతంలో యుద్ధాలు చేసినా కూడా 1000 మందిని అలాగనే కొట్టి వస్తున్నాడు. నక్కల తోకలకు మంటలు పెట్టి అక్కడ ఒక ప్రాంతాన్ని గడిబిలి చేసేస్తున్నాడు. ఇతని బలం ఎదుట ఎవరు నిలవలేకపోతున్నారు, ఎవరు ఫిలిష్తీయులు ఎవరు నిలవలేకపోతున్నారు. ఇతని బలము వెనుక ఉన్నది ఒక్కడు సంసోను. 1000 మందిని కొట్టేంత బలము, శక్తి దేవుడు అనుగ్రహించాడు అతనికి. అంటే ఈ బలము ఎదుట వీళ్ళు గెలవలేక ఏం చేయాలి, మేము అందరం ఓడిపోతున్నాం కదా అని ఏం చేస్తున్నారంటే ఢిల్లీలను పట్టుకున్నారు. హల్లెలూయా. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ పాయింట్ వేస్తారు. నువ్వు దేవుని సేవలో ఎప్పుడైతే నువ్వు బలం పొందుకుంటావో అప్పుడు ఈ ఢిల్లీల లాంటి ఆత్మలు ఏం చేస్తాయంటే నీ బలాన్ని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పొందుకోకూడదు వీడు బలం. వీడు బలం పొందుకుంటే మన సేన హతమైపోతుంది. సంసోను బలం పొందుకున్నాడు. సంసోను బలం పొందుకున్నంత మాత్రాన ఫిలిష్తీయుల ఒక సేన హతమైపోయింది, ఓడిపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడో ఆ సమయంలో నేను శత్రు సైన్యం ఏం చేస్తుందంటే ఏ మనిషి ద్వారా నీకు ప్రేరేపిస్తూనే ఉంటుంది వారి బలాన్ని పడగొట్టు. హల్లెలూయా. మనం నిజంగా దేవుడిని స్తుతించుంటే మన వెనకాల ఉండి శత్రు సైన్యం చేస్తుందంటే ఇదిగో వాడు ప్రార్థనకు వెళ్ళవద్దు, ఇదిగో వాడు శత్రు సైన్యం చేతికి చిక్కాలి, వాడి ప్రార్థన బంద్ చేయాలి, వాడిని బంద్ చేయాలి, వాడిని కటాకాలు తేవాలి, వాడిని ఏ స్థితిలో వాడి ఇంట్లో గుణాలను పెట్టించాలి, వాడిని ఏ రీతిగానైనా వాడిని ఆపివేయాలి, వాడి బలాన్ని పూర్తిగా మనం తమలో నాశనం చేయాలని మన చాటున ప్రయత్నాలు సాగుతూనే ఉంటాం. ఏమని మనం ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతూనే ఉంటాం, అటు సైడ్ సాధనలు ప్రేరేపిస్తూనే ఉంటాడు. వారు ఒక ధ్యానం తయారై అవునా ప్రార్థన మళ్ళా పోతున్నారా, ప్రార్థన వెళుతున్నారా, ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఈ యువకముచ్చుడపై వారం ఏం చేస్తారంటే ఏ రీతి అయినా పనిచేయాలి వారికి. హల్లెలూయా. నా స్నేహితులు చాలా మంది ఉంటారు, వాళ్ళు మళ్ళా ప్రార్థన పోతారు. నేను పడిపోయిన రోజులు ఇప్పుడు మళ్ళా పోతాను ప్రార్థన, వాళ్ళు పోలీసుగా ప్రార్థన మనం పోలిస్తే మళ్ళీ మనకి ఇక అది నష్టమే. ఇక మనకు ఇవ్వడం మన తోడుగా అది చేసి మా స్నేహితులు పోలీసు ప్రార్థన పోయి ఇక్కడ మా గ్రామంలో ఇలా ఉంటుంది.
పోనీ దాన్ని వెంబడమని. అంటే నీవు దేవుని మందిరానికి రావడానికి వారికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ డెలిలా పట్టుకున్నారు వాళ్ళు. ఎవరు? ఫిలిష్తీయుల సర్దార్లు. డెలిలా, ఇదిగో సంసోను బలం ఎక్కడ మాకు తెలియదు, ఏ రీతిగానే జయిస్తున్నాడు, ఏ రీతిగానే బలం ఉన్నది, అసలు ఆయన బలం ఎందుకు దాగి ఉన్నదో అది నువ్వు కనుక్కో. అది నువ్వు కనుక్కున్నావు అనుకో, మీకు మేము అందరం కలిసి ఏం చేస్తామంటే 1000 వెండి నాణం నీకు ఇస్తాం. అది కనుక్కో. ఎందుకంటే నువ్వు సంసోను నీకు తెలుసు కదా, నువ్వు కనుక్కోని కదా అనుకో. సరే అని ఈమె ఒప్పుకొని చదువు ఆలోచన. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేన్ని బట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 అపరంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులతో ఒకరి వలె అవుతుందని ఆమెతో చెప్పాను. నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే సంసోను, నీ బలం ఎక్కడుంది? నీ బలం ఎందులో దాగి ఉన్నది? ఏడ ఉన్నది? చెప్పగలుగుతావు? చెప్పు, నాకు చెప్పు. నిరవంజి చువ్వలతో నన్ను బంధించినావు అనుకో, నీవు నన్ను బంధిస్తే నేను బంధింపబడ్డా నా బలం అంతా తొలగిపోతుంది. తొలగిపోయి నేను సామాన్యుల వల్ల అయితే ఎంత బలం నాకు ఉండదు. ఇక మీలాగానే సామాన్యులకు అయితే ఎవరైనా నన్ను చేయొచ్చు, కొట్టవచ్చు అని అడ్డీలో చెప్పింది. చెప్పగానే ఈమెం చేసిందంటే ఆయన అన్నదిగానే నిరవంజి చువ్వలతో ఆయన బంధించి తన సర్దార్లకు చెప్పింది. ఇక బంధించిన తర్వాత సర్దార్లకు చెప్పి రాండి, బంధింపబడి రాండి అనగానే ఆ సర్దార్లు వాళ్ళు ఫిలిష్తీయులు ఏరిసి కదా వచ్చారో మళ్ళా వాటిని బంధకాల నుండి ఆయన విడిపింపబడ్డారు. కింది వచ్చిన 8. ఫిలిష్తీయుల సర్దారు 7 అపరంజి చువ్వలను నిరవంజి సంసోను 7 నిరవంజి చువ్వలను నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులు ఒకరి వలె అవుతుందని ఆమెతో చెప్పాను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. నటునగాళ్ళు వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉన్నది కనుక ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారని ఆమెతో అనగా, అతడు అగ్ని తరిగిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా బంధించి ఏం చేస్తుందంటే, బంధించిన తర్వాత ఫిలిష్తీయులకు చెప్పి మళ్ళా సంసోను దగ్గరికి వచ్చింది. సంసోను దగ్గరికి వచ్చి సంసోను ఏమంటున్నాడు? సంసోను, ఇదిగో నేను ఫిలిష్తీయులు నీ మీదకి దండగా ఎదిగి వస్తున్నారు, వాళ్ళు నేను కొట్టడానికి వస్తున్నారని చెప్పేదానికి ఈయన దిక్కున లేచే వరకు ఉన్న ఏది నిరవంజి చువ్వలతో కట్టిన బంధింపబడిన బంధకారాన్ని తొలగిపోయినాయి. ఈయన ఒక రహస్యం అప్పటికి తెలియబడలేదు. బలం అట్లే ఉన్నది, కానీ బలము ఆయన చెప్పుచున్నాడు, ఏదో రీతిగా చెప్పుచున్నాడు. ఆమెకు తెలియకూడదని చెప్పుచుంటే ఈమె తెలుసుకోవాలని ఈమెకు ఆశ. ఎందుకంటే వెండినాళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడ సర్దార్లందరూ కలిసి వెండినాళ్ళు దానికి ఇచ్చారు కదా. ఈ వెండినాళ్ళతో ఈమె సంపాదించుకోవాలి, సంవత్సరంలో వాళ్ళకి అప్పగించాలి. ఈ పని మీద ఏమున్నది? ఇప్పుడు ఈ సంవత్సరంలో బలము తొలగిపోకుండా ఉన్నట్లుగా ఉండాలి అంటే మరి ఈమె దగ్గర తీసుకోకుండా అయిపోదా? హల్లెలూయా. ఈ బంధింపబడిన ఈ బంధకాలన్నీ నిరవంజి చువ్వలన్నీ తొలగిపోయాయి. మరో సమయం వచ్చింది, చదువు ఇది కదా. అప్పుడు దెలీలా, ఇదిగో నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేరిన తర్వాత వలికి పట్టిన కొత్త త్రాళ్లను నన్ను వాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులు ఒకరి వలె అవుతుందని ఆమెతో చెప్పాను. అంతలా దెలీలా పెనబడిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు ఆ మాటన
నుండిన వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ త్రాళ్లను తెంపెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ సారి నీలవంది చువ్వలతో బంధిస్తే నేను బంధింపబడతానని ఈ సంసోను ఢిల్లీలో చెప్పింది. సంసోను ఢిల్లీలో చెప్పిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు ఆయన వద్దకు మీద పడి వచ్చినప్పుడు మరి ఈయన తెలుసుండాలి కదా సందర్భం అప్పుడు. మరి నేను రహస్యమైన విషయం రహస్యంగా ఈమెకే పరికరించిన ఈమెకే నేను చెప్పిన, మరి ఈమె చెప్పినప్పుడు ఈ ఫిలిస్తీన్లకు ఎలా తెలిసింది నేను బంధింపబడతా వీటి ద్వారా అని? ఇది ఒక్క మాట గైకొని మరలా అడిగినప్పుడు మరలా కూడా చెప్తున్నాడు. అది చెప్పకుండా అయిపోవద్దు ఆయనకు. ఇప్పుడు ఈసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒకసారి అపర నీలవంచి చువ్వలతో బంధించబడతా అన్నప్పుడు ఫిలిస్తీన్లు దండగా వచ్చారు ఆయన వచ్చినప్పుడు మరో సవాలు వేసినప్పుడు మరి అప్పుడైనా ఆమెతో చెప్పవచ్చు కదా, నేను నీకు చెప్పిన రహస్యాలు వారికి ఎలా తెలుస్తున్నాయి, నువ్వు ఎప్పుడైతే నన్ను బంధిస్తున్నావో అప్పుడే నా మీదకి ఎందుకు వస్తున్నారు వారు అనే ఒక ఆలోచన ఉండాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన బలము సంసోను, జ్ఞానము సొలొమోను అనుగ్రహించాడు, ప్రార్థన దానియేలుకు అనుగ్రహించాడు, విశ్వాసం పౌలుకు అనుగ్రహించాడు. అంటే ప్రార్థన మందిరంలో ఇవన్నీ పొందుకొని ఉన్న వీళ్ళు ఇప్పుడు ఈ బలము ఎలా తొలగించాలని ప్రయత్నిస్తున్న ఈ ఢిల్లీల యుద్ధ లోబడిపోతున్నాడు. హల్లెలూయా. ప్రతిసారి ఈ ఆత్మకు లోబడుచున్నాడు ఢిల్లీల ఆత్మ. నువ్వు నన్ను కొత్త తాళ్ళతో పనికి పెట్టని తాళ్ళతో నన్ను బంధించు, అవి వాడకూడదు. కొత్త తాళ్ళు కొత్తవి ఉండాలి. ఆ కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నేను బంధింపబడతా. ఇదిగో సంసోను, నువ్వు మొన్న నన్ను ఎగితాలు చేసినావు, నన్ను నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి అబద్ధం చెప్పిన నాకు అలా కుదరదు, నాకు నిజం చెప్పు, ఏడు నిజం చెప్పు అని నువ్వు బంధించమ్మా, తాళ్ళతో బంధించు, నేను బంధింపబడదా అనగానే ఈయన అదే రీతిగా మళ్ళా చేసింది. హల్లెలూయా. చెప్పుతున్నాడు ఈయనే, బంధింపబడుతున్నాడు ఈయనే. ఈ బలము దినము ఈ దేవుని యొక్క బలము నిన్ను శత్రువులు జయించడానికి అనుగ్రహించాడు దేవుడు. కానీ ఈ బలాన్ని శత్రువులకు అప్పగించడానికి, శత్రువుల కింద లోబడడానికి కాదు. ఆమేన్. ఆ రీతిగా మరోసారి ప్రయత్నించగానే అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళా ఆయన సంసోను యుద్ధకు వచ్చి స్టార్ట్. ఇప్పుడు ఒక్కసారి మనం ఏదైనా ఇవ్వాలి కబద్ద చెప్పిన వాళ్ళకు వాళ్ళకి ఎలా పడదు, నాతో నబద్దాలు మీరు ఎట్లాగైనా నిజం తెలియవలసుకోవాలి, నిజం తెలుసుకోవాలి ఆయన ఒక మంట రాగుతూ ఉంటాడు వాళ్ళు. అదే రీతిగా ఈ సంసోను నెమ్మదిగా ఉండే తన రహస్యంలో బయటపడుచుకున్నాడు. దాని కింద ఇంకా ముందు ఆయన స్థితి ఏ స్థితికి దిగజారిపోయాడో, దేవుని బలాన్ని ఏ రీతిగా ఉపయోగించుకున్నాడో చూద్దాం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములు ఆడితివి, నన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలియజెప్పమని. దేని వల్ల బంధించ